ఎద్దేడ్చిన యవసం రైతేడ్చిన రాజ్యం. ఇదే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్న వికృత చిత్రం. ఇందిరమ్మ రాజ్యంలో ఇప్పుడు ఎక్కడ చూసినా రైతుల రోదనలే కనిపిస్తున్నాయి. రుణమాఫీ, రైతు భరోసా విషయంలో రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఆఖరుకు పంట కొనడంలో కూడా చేతులెత్తేసింది. సర్కారు నిర్లక్ష్యానికి ధాన్యపు రాశులు వర్షపు నీటిలో తడిసి ముద్దయిపోతున్నాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ముందే వరదలో కొట్టుకుపోతుంటే రైతులు దిక్కు తోచక రోధిస్తున్నారు. రేవంత్ సర్కార్ రైతులపై పగబట్టింది. రైతు సంక్షేమానికి తూట్లు పొడిచిన ప్రభుత్వం కనీసం వారి కష్టాన్ని కూడా గుర్తించడం లేదు. తెలంగాణలో యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై నెలన్నర గడుస్తున్న కొనుగోళ్ల విషయంలో సర్కారు ఘోరంగా విఫలమైంది. గత వానాకాలంలోనూ రైతులు పంటలు అమ్ముకునేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇక తాజా యాసంగి సీజన్లో కూడా పెద్ద ఎత్తున వరి ధాన్యం, మొక్కజొన్న మార్కెట్లకు పోటెత్తింది. కానీ కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోంది. సర్కారు జాప్యానికి అకాల వర్షాలు తోడై అన్నదాత నట్టేట ముంచుతున్నాయి. పలు జిల్లాల్లో మార్కెట్ల ముందు ధాన్యపు రాశులు వరద నీటికి కొట్టుకుపోయాయి. తడిసిన ధాన్యం కుప్పల ముందు రైతులు విలపిస్తున్న దృశ్యాలు రేవంత్ సర్కారు వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాయి.